ఇండ్ల కోసం రేషన్ కార్డుల కోసం కూడా ఎక్కువ రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల యొక్క సమస్యలను అర్థం చేసుకొని ఇప్పటికే మరి ప్రజాపాలనలో మన ప్రభుత్వము ఈ 4 స్కీములలో ప్రధానంగా రేషన్ కార్డ్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి ఇంత దూరం వచ్చేటువంటి వాళ్లకు ముఖ్యంగా మరి ఎవరైతే రేషన్ కార్డు కోసం కానీ ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చేటువంటి వాళ్లకు దయచేసి మీకు లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓ ఆఫీసులలో పెట్టుకోండి. అవి నిరంతర ప్రక్రియ, వాటి కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ లోకల్ అధికారులకు ఇస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజావాణి కానీ మంత్రులతో ముఖాముఖి కానీ మరి నిరంతర ప్రక్రియగా మా ప్రభుత్వం మా పార్టీ నిర్వహిస్తున్నది. మంచి స్పందన వచ్చింది. సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి కొంత వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతూ ఉంటే అంత సంతోషంగా భావిస్తాం. ఈరోజు వచ్చే వాటిలలో ఇప్పుడు జరిగేది ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డుల స్కీమ్స్ జరుగుతున్నాయని తెలిసి పబ్లిక్ ఎక్కువ వాటి కోసమే రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఇంకా బెటర్గా పర్యవేక్షణ చేసి ఇమీడియట్లీ రిలీఫ్ ఇచ్చే విధంగా అంటే వెంటనే పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంత దూర ప్రయాస కూడా అవసరం ఉండదు. కాబట్టి